ఇరాన్లో పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక అనుకూల ప్రదర్శనలు కాకరేపుతున్నాయి. మరోవైపు ఇరాన్పై దాడికి సిద్ధపడిన ట్రంప్ చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. ఇదిలా ఉంటే ఇరాన్తో దోస్తీ కొనసాగించే దేశాలపై సుంకాలు వేస్తామంటున్నారు ట్రంప్. మరోవైపు 800 మంది ఉరితీత విషయంలో ఇరాన్ వెనక్కి తగ్గింది. ఇంకోవైపు ఇరాన్ అంశంపై రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరాన్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఓవైపు ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతుంటే మరోవైపు ఇస్లామిక్ పాలకులకు అనుకూలంగా అమెరికాకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి. దీంతో ఆ దేశం రగులుతూనే ఉంది. ఇస్లామిక్ ప్రభుత్వం గద్దె దిగాల్సిందేనంటూ రోడ్లపైకి వచ్చి నినాదాలు చేస్తున్నారు. రోడ్లపై టైర్లు తగలబెడుతున్నారు. ఎమర్జెన్సీ విధించినా వీధులను ఖాళీ చేసేందుకు నిరాకరిస్తున్నారు జనం. అవినీతి, విఫల ప్రభుత్వం గద్దె దిగాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు ఆందోళనకారులు. ఇరాన్లో ప్రభుత్వానికి అనుకూల ప్రదర్శనలు కూడా భారీ ఎత్తున జరుగుతున్నాయి. అయితే ట్రంప్పై ప్రత్యక్ష బెదిరింపులకు దిగింది ఇరాన్ ప్రభుత్వం. ఇరాన్ ప్రభుత్వ అనుకూల ఆందోళనకారులు చేపట్టిన ఆందోళనలో ఈసారి బుల్లెట్ మిస్ కాదు అని రాసిన ప్లకార్డులు ప్రదర్శించారు. ప్లకార్డులపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో జరిగిన హత్యాయత్నంలో ట్రంప్ గాయపడిన ఫోటోను అతికించారు. ఆ నిరసన ప్రదర్శన దృశ్యాలు ఇరాన్ టీవీ ప్రసారం చేసింది. ఇరాన్పై దాడికి సిద్ధమైన ట్రంప్ చివరి నిమిషంలో ఆ ఆలోచనను విరమించుకున్నారు. దీనికి బలమైన కారణమే ఉంది. సుమారు 800 మంది ఆందోళనకారులను దేశద్రోహుల ముసుగులో ఉరి తీయడానికి ఇరాన్ పాలకులు సిద్ధమయ్యారు. ఉరిశిక్షలు అమలు చేస్తే దాడి చేస్తామని అమెరికా హెచ్చరించింది. దీంతో మరణశిక్షలపై తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు అమెరికాకు చెప్పింది ఇరాన్. దీంతో ప్రస్తుతానికి దాడి చేయబోమని ట్రంప్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా తన బెదిరింపులకు భయపడి ఉరిశిక్షలను ఇరాన్ నిలిపివేసిందన్నారు ట్రంప్. అమెరికాతో ఉద్రిక్తతలు తగ్గడంతో ఇరాన్ తమ గగనతలాన్ని తిరిగి తెరిచింది. ఇరాన్లో ఉద్రిక్తతలపై రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంభాషించారు. మధ్యప్రాచ్యంలో పరిస్థితులపై ఇరువురు నేతల మధ్య ఫోన్ కాల్ నడిచినట్లు తెలుస్తోంది. అవసరమైతే ఇరాన్తో మధ్యవర్తిత్వానికి తాము సాయం చేస్తామని నెతన్యాహుకు పుతిన్ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇరాన్ను ఏకాకిని చేసేందుకు అమెరికా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా ఇరాన్తో వాణిజ్య సంబంధాలు పెట్టుకునే దేశాలపై 25% సుంకాలు విధిస్తామని మరోసారి హెచ్చరించారు ట్రంప్. అయితే దీనిపై భారత్ స్పందించింది. ఇరాన్తో భారత్కు చిరకాల సంబంధాలు ఉన్నాయని భారత్ తెలిపింది. అమెరికా సుంకాలు విధించినా ఇరాన్తో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. తాజా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. మొత్తానికి ఇరాన్లో శాంతి నెలకొల్పే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయోననే ఆందోళన వ్యక్తమవుతోంది.